మనం ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అన్వాడ మండలం పుల్పోన్పల్లి గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే గారిని గెలిపించడంలో మాత్రం తన వంతు పాత్ర పోషించినటువంటి పురుషోత్తం గారు మన దగ్గర ఉన్నారు. మరి ఎలక్షన్ మూవ్మెంట్ లో తను ఏ విధంగా స్ట్రగుల్ పడ్డాడు, ఎదుర్కొన్న సమస్యలు ఎలాంటివి, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది, మరి దాంట్లో ఏమన్నా కంటెస్టెన్స్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనే విషయం గురించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు పురుషోత్తం గారు. అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న, మీరు యాక్చువల్ గా మీ జర్నీ కాంగ్రెస్ పార్టీలో మీరు ఓ 10 years అవుతా ఉంది. మరి ఎమ్మెల్యేని గెలిపించడానికి మీరు ఏ విధంగా కష్టపడ్డారు? ఎమ్మెల్యేని గెలిపించడానికంటే సార్ ఇప్పటి వరకు కూడా మేము బీఆర్ఎస్ ఉన్నంత వరకు మాత్రం ఎలాంటిది వాళ్ళ దగ్గర వెళ్ళలేదు, వాళ్ళ దగ్గర ఏ నిధులు అడగలేదు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు ఉన్నాడు కాబట్టి ఆయన ఏ విధంగా నడవమంటే ఆ విధంగా నడుస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగినాయి, చాలా అన్యాయం జరిగింది. ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా వాళ్ళని ఇది చేయలేదు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటిది నిధులు కానీ మా ఊరుకు పనులు కానీ కొన్ని విషయాలు ఎలాంటివి చేయలేరు కాబట్టి వాళ్ళని మేము ఇప్పటి వరకు మేము ఎలాంటిది ఆశించలేదు, వాళ్ళ ద్వారా పనులు కూడా ఆశించలేదు. మాకు ముందులా మా కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి చేస్తుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతలో మాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు చాలా మొన్న బ్రిడ్జిలు కూలిపోతే కూడా ఆయన వచ్చి చూసిపోయినరు, కలెక్టర్ గారు వచ్చిండ్రు, చాలా మంది ఇప్పుడు మా లీడర్లు కానీ మా మండల లీడర్లు కానీ మన జిల్లా లీడర్లు కానీ వాళ్ళందరూ వచ్చి చూసి ఇప్పటి వరకు కూడా బ్రిడ్జిలను కూడా ఈ నీళ్ళది, ఎందుకంటే ఇబ్రహంబాద్ చెరువు నుంచి అవతల పక్క 4 ఇవతల పక్క 4 ఇటువంటి బ్రిడ్జిలు కూడా కూలిపోయినాయి, రోడ్లన్నీ పోయినాయి. అటువంటివన్నీ కూడా మా వాళ్ళే చేస్తున్నారు. ఇమీడియట్ల పనులన్నీ ఎమర్జెన్సీగా పనులు ఆగకుండా చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా బాగా కష్టపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభివృద్ధిగా తిప్పలబడుతున్నాం. మాకు ఇంకొకటి ఏంది సార్ అంటే ఈ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు రుణమాఫీ కానీ మా సీఎం గారు కూడా ఎంబడెంబడే వాళ్ళకు ఎలాంటివి లోటు లేకుండా ఎంబడెంబడి చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే వాళ్ళని ఎవరిని మన ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకూడదని ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు, ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరు కూడా తిరుగుతున్నాడు. కాబట్టి సీఎం కానుంచి మంత్రుల కానుంచి మా ఎమ్మెల్యేల కానుంచి ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎలాంటి లోటులు లేకుండా చూసుకుంటున్నారు. మా కాంగ్రెస్ పార్టీ మంచిగా తిప్పలబడుతున్నది సార్. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి లోటు లేదు, చేస్తా పోతున్నారు. ఎంబడెంబడి ఎలాంటివి ఇళ్ళ నీళ్ళు పోయినా కానివ్వండి, ఇల్లు కూలిపోయినా కానివ్వండి, లేకపోతే కొన్ని సమస్యలు ఏదున్నా కూడా రైతులు కొంచెం నీళ్ళ కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి బయటికి వేస్తున్నారు. ఎలాంటి లోటు లేకుండా చాలా తిప్పలబడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మాకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ సార్ నుంచి మేమందరం కూడా మా కార్యకర్త, చిన్న ఊర్ల కార్యకర్త కాడ నుంచి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కాడ నుంచి మండల కాడ నుంచి ఇంకోటి పెద్ద సమస్యలు ఒక రాష్ట్రం వరకు ఉన్నా కూడా అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మాకు బాగా తిప్పలబడుతున్నారని మనం చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు హైడ్రా కట్టడాలు ఉంది కదా, దానికి సంబంధించి ఎలా చూస్తారన్న? అది హైడ్రా అనగా ఇప్పుడు ఏమైంది సార్ అంటే చెల్లుల్లో ఉన్నాయి కాబట్టి ఆ చెల్లుల్లో కూలగొట్టడమే ఉత్తమం సార్. ఎట్లా అంటే చెల్లులకు అది అక్రమంగా ఆస్తులు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అవన్నీ కూలగొట్టడమే మా వంతు. ఎందుకనో మనం అందరం కూడా ప్రతి పార్టీ కూడా సహకరించాలి, ప్రతి ఊర్లో ప్రజలు కూడా సహకరించాలి, ప్రతి రాష్ట్రంలో ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే అక్రమాస్తులు మొత్తం తీసిపాడేయాలి. ఎందుకంటే అక్రమాస్తులు మాత్రం ఉండొద్దు. అక్రమాస్తులు ఉంటే ఇంత పెరుగుకుంటా పోయి వాళ్ళన్నీ తీసుకొచ్చి ఆ ఇండ్లలో నీళ్లు పోవడం కానీ, వాళ్ళకు కాలువలు లేకుండా ఉండడం కానీ అవన్నీ మునిగిపోతున్నాయి సార్. అంటే దాని నుంచి పూరా కంప్లీట్ తీసేయాలి. అవి తీసేస్తేనే కొంతవరకు మంచిగా ఉంటుందని ఆలోచన చేస్తారు సార్. 99% అవన్నీ అక్రమాస్తులు పూరా తీసేయాలి అన్న. ఇంకొక విషయం, మీరైతే కష్టపడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకురావడానికి మీ ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గంలో చూసుకున్నట్టుగా అయితే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని, అదేవిధంగా స్టేట్ లో చూసుకున్నట్టుగా అయితేనేమో రేవంత్ రెడ్డి గారిని. అంటే ఈ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాలంటే పురుషోత్తం గారు మీరు ఏం చెప్తారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇప్పటి వరకు మాకు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏ విషయంలో కూడా ఒక్క రోజు ఆగకుండా ప్రతి ఊరు, గ్రామము, మండలం కానీ, జిల్లా కానీ, ప్రతి
గ్రామం తిరుగుతూ పోతున్నాడు సార్. ఇప్పటివరకైనా కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కూడా మాకు బాగా తిప్పలపడ్డాడు, కష్టపడ్డాడు. మమ్మల్ని కూడా మేము కూడా ఆయన కష్టపడ్డాము, ఆయన కూడా మాకు కష్టపడుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఏ ఊరు విషయంలో అయినా కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు రావాలి మీరంటే, మొన్న ఒకటి ఊర్లో ఏమైంది సార్ అంటే, ఒక ఆమె గర్భిణీ స్త్రీ ఉంది. ఆ స్త్రీ కోసం కూడా అంబులెన్స్ పెట్టి రోడ్డు సాఫ్ చేసి అట్లా ఎమర్జెన్సీ ఏ పథకాలు ఉన్నా ఏదన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఎమర్జెన్సీ మేము చేయగలుగుతాము, మీరు ఏమున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి ముందు ఆలోచన చేశారు సార్. చేసినందుకు మేము కూడా ప్రతిదీ ఏమున్నా సార్ చెప్తున్నాము. సార్ కూడా మా దగ్గర రావాలంటే ఇప్పుడు వచ్చిపోతున్నాం సార్. ఏమో ఇది ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు చాలా అభివృద్ధి చేసి ఉంటుంది కాబట్టి ఎల్లం శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు సార్ ఇప్పటికైతే. ఇంకొకటి, పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా అంటే కరువు, అవును సార్, వలసలు, అవును సార్, వెళ్ళి బతికే పాలమూరు జిల్లా. ఈరోజు ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఈరోజు సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అవును సార్, ఇది ఏమన్నా ఆగుతాం అనుకుంటున్నారా? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినందుకు, ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా పెద్ద మొత్తంలో ఉన్న జిల్లాతోనే ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగిండు. ఇప్పటికి కూడా మాకు ఎలాంటి లోటు లేకుండా మహబూబ్ నగర్ కానీ, నారాయణపేట కానీ, కోడంగల్ కానీ, ఈ నియోజకవర్గాలు ఇక్కడ ఏమున్నా కూడా అభివృద్ధి చాలా పెద్ద మొత్తంలో చేస్తానని మాకు హామీ ఇచ్చిండు. మేము ఎలాంటి విషయాలకు కూడా అన్ని సహకరిస్తున్నాం. ఆయన కూడా మాకు సీఎం కూడా మాకు సహకరిస్తున్నాడు. ఎలాంటి విషయాలైనా చాలా ముద్దుగా చూసుకుంటారు సార్. ఇప్పటికైతే మాకు పెద్ద లా కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఇంకోటి పెద్దది ఇట్లా పెద్ద కాలేజీలు అన్ని తీసుకొస్తానని అంటున్నాడు. మామూలు కూడా పెద్ద నిధులు తెస్తా అంటున్నాడు. సాగర్లో ఇప్పుడు పెద్ద డ్యాములు కూడా ఉన్నాయి కదా సార్, ఆ డ్యాములు కూడా పూర్తి చేస్తా అంటున్నాడు. మాకు ఎలాంటిదైతే అవకతవక లేకుండా చూసుకుంటాడు సార్. ఇప్పటికైతే చాలా మా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏంటంటే ఒక్కనాడు నిధులు లేకుండా తిప్పలబడుతున్నాడు. చాలా పెద్ద మొత్తంలో ఇంత అంటే ఇంత కాదు సార్. ఎప్పుడు 24 గంటలు కంటికి నిధులు లేకుండా తిప్పలబడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి సార్. ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్యే నుంచి పెద్ద ఎమ్మెల్సీ నుంచి ఎంపీ నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నిద్ర లేకుండా రాత్రి అనక పగలనక చాలా తిరుగుతున్నాడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే మంచిగా చాలా చూసుకుంటున్నాడు కాబట్టి మేము కూడా బాగా ఆలోచన చేశాము. నాకు కార్యకర్తలు కూడా మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని చెప్తున్నాడు. ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు ఊర్లోకి వచ్చి నేనే సర్పంచ్గా, వార్డు మెంబర్గా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, మండల అధ్యక్షులుగా, జిల్లా చైర్మన్ గా ప్రతిదీ చేస్తానని చెప్తున్నాడు సార్. ఎలాంటివి అయితే మాకు కొమ్మ లేకుండా చూసుకుంటున్నాడు కాబట్టి మా నాయకుడు చాలా మంచోడు, చాలా ఉత్తముడు అని మా ఆర్టిస్తున్నాం సార్. అట్లా ఇప్పుడు యాక్చువల్ గా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం జెండా పట్టి రాత్రింబావులు కష్టపడినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారే చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామ తరపుకెళ్ళైతే కష్టపడ్డారు మీరు. అవును సార్. మరి అధిష్టానం మీకు లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశం ఇస్తే ఈ గ్రామానికి మీరు ఏ కార్యక్రమాలు చేస్తారు సార్? ఇంకొకటి ఏంటంటే మా నాయకుడు, మా సీఎం గాని, మా ఎమ్మెల్యే గాని, ఎల్లం శ్రీనివాసరెడ్డి గాని మాకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి నుంచి తిప్పలవడం కనుక మాకు సీనియర్ నాయకులం కనుక వాళ్ళు సపోర్ట్ చేసి నిలబడండి, మీరు చేయండి అంటేనే మేము ముందుకెళ్తాం సార్. ఎందుకంటే వాళ్ళు చేయాలనే ఆలోచన వాళ్ళ నుంచి రావాలి. మాకు వాళ్ళు చెప్పేంత వరకు మేము ఏదానికైతే ముందుకు వెళ్ళలేము. వాళ్ళ అవకాశమే, మాకు అవకాశం ఇస్తే మేము ఏదైనా చేయగలుగుతాం సార్. వాళ్ళ నుంచి రావాలి ఆ మాట. ఇది ఒక్కటైతే కరాఖండిగా చెప్తా ఉన్నాడు. మేము పార్టీ యొక్క గీత దాటం. ఎందుకంటే వాళ్ళు టికెట్ ఇచ్చినా టికెట్ ఇవ్వకున్నా ఒక కార్యకర్తగా అయితే పనిచేస్తాను నేను. ఎందుకంటే అధిష్టానం ఏం చెప్తే నేను దానికి రెడీగా ఉన్నా. అదేవిధంగా అధిష్టానాన్ని కాదని మేమేం చేయలేము. అధిష్టానం ఎప్పుడైతే మాకు ఒకవేళ అవకాశం ఇస్తే మా గ్రామానికి రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇలా పలు సమస్యల గురించి కంపల్సరీ చర్చించి దాన్ని సాల్వ్ చేస్తా. అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ బిడ్డ సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైనా సరే ఆపద ఉందంటే కంపల్సరీగా ఊరికి కూడా డైరెక్ట్ వచ్చిపోయే ఉన్నటువంటి మంచి గొప్ప నాయకుడు అయితే పురుషోత్తం గారైతే మాటల ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక చెప్పాడు. కంపల్సరీగా ఎవరైతే నిజాయితీగా నికారస కష్టపడిన కార్యకర్తలకు లోకల్ బాడీ ఎలక్షన్ లో అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం అన్నా సార్, ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ బిడ్డ సీఎం అయింది కదా. అవును సార్, అవును సార్. మరి దానికి ఏమన్నా తేడా ఏమన్నా కనిపిస్తా ఉందా? లేదు సార్, ఇప్పుడు ఏంటంటే తేడా అనేది ఏం లేదు సార్. కాకపోతే ఇప్పుడు మహబూబ్ నగర్
నియోజకవర్గం ఒక మా ముఖ్యమంత్రి గారు ఎలాంటిది ఇంతకుముందు చేసిన ఒక కౌలకుంట్ల చంద్రశేఖరరావు గారు దానికి దీనికి చూస్తే చాలా వ్యత్యాసం సార్. ఎందుకంటే కౌలకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండు, ఏదో కొన్ని వాళ్ళకి కావాల్సిన చేసుకున్నాడు. కొన్ని సమస్యలు ఎట్లున్నాయి సార్ అంటే ఆ నుంచి మా నాయకుడు అట్లా కాదు, ఏ విషయమైనా ప్రజలకు అందాలి, ఏ విషయమైనా ప్రజలకు చేయాలి, ఏ విషయమైనా మనది ప్రజాపాలన, మన ప్రజల దగ్గర వెళ్ళాలి, ప్రజల దగ్గర ఏ సమస్యలు తీర్చుకోవాలి, ఏ ప్రజల్లో మనమందరం తిరగడం ఉండాలి. మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనమందరం కూడా ప్రతి విషయంలో ఏ కార్యకర్తను వదిలిపెట్టొద్దు, ఏ రైతుకు సమస్యలు ఉండొద్దు, ఎలాంటి మనుషులు కూడా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి మన దాంట్లో మనం తిప్పలు పడుకొని అందరినీ మంచిగా చూసుకోవాలని మా నాయకుడు బాగా గట్టిగా కష్టపడుతున్నారు సార్ ఇప్పటి వరకు. అన్నా థ్యాంక్ యూ సో మచ్. ఒకటి, ఎవరైతే నిజాయితీగా కష్టపడినటువంటి వ్యక్తుల్లో చూసుకున్నట్టయితే పురుషోత్తం గారు కూడా ఒకరు. మరి అధిష్టానం ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. కంపల్సరీగా లోకల్ బాడీ ఎలక్షన్ లో మా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది. మేము పెట్టిన అభ్యర్థులే విజయం సాధించబోతున్నారైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం గారు చెప్పడం అయితే జరిగింది. అవును సార్.